ఏంది వెబ్బట్లరు ఎట్లుంది రివెంజ్ మంచిగుందే లేనా? ఏం రివెంజో ఏమో తీయ రోహితు. నీ ఎవ్వగా వానదేవుడు పోతా ఇంకొక అర్ధ గంట ఓ సూపు చూసింటే కథ మొత్తం వేరే ఉంటుండే. షెట్ జస్ట్ మిస్సు. అవునే బట్లర్ బై వాని గ్యాన్ల స్కోరు 8 ఓవర్లకి ఉత్త 60 సిలుకుండే. 2 పుల్లలు కూడా వీకిండే. గాలి వాన పడతా జర గట్టిగానన్న పడింటే మనకు 5 ఓవర్లకు 40 50 జోపేది ఉంటుండే. మ్యాచ్ సునాయాసంగా గెలుతుంటుమి. ఓసని మీరాడలేక మంగళవారం అంటే ఎట్టవే? మీ అసంటోళ్ళని ఇన్స్టాగ్రామ్ లో ఏమంటారో తెలుసా? ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా, కింద కామెంట్స్ చేయండి. తమ్ముడు అక్షరు యా మాట కామాట వీని గ్యాన్లకు గీ 172 టార్గెట్ సరిపోతుందా లేనా అని ఓ పక్క భయమైతాండవే. గస్ వంటిది ముగ్గురిని పిసికి పడేసి మ్యాచ్ ను 1 సైడ్ చేసి పడేసినావు. సూపర్ తమ్ముడు. థ్యాంక్స్ అన్నా. రోహిత్ అన్న వాడే కాదు వాని సరిగితే నేను కూడా ముగ్గురిని పిసికేసిన, నన్ను కూడా జర గుర్తించే. ఓసిని తమ్ముడు తలా ముగ్గురిని విసికేసి మ్యాచ్ ని 1 సైడ్ చేసి పడేసినారు. మిమ్మల్ని ఎట్ట మర్చిపోతావే? గట్టయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నాకు ఇప్పియకుండా వానికి ఎందుకు ఇప్పించినావన్నా? వారిని కరెక్ట్ టైంలో కరెక్ట్ పుల్లలు వీకినాడు. గట్టనే కరెక్ట్ టైంలో ఓ 6 కూడా జోపినాడు. గందుకే ఇప్పించిన. నువ్వు కూడా వీకింటే నీకు కూడా వస్తుండే. దాంట్లో ఏముంది తమ్ముడు? కరెక్ట్ టైంలో బాల్ ఇచ్చింటే నేను కూడా దిత్తుంటన్నా కరెక్ట్ పుల్లలు. బ్యాటింగ్ చేసే ఛాన్స్ వచ్చింటే 6 నేను కూడా జోపుతుంటే. ఓసని ఏందివా ఇది? మెచ్చుకున్న బాధనే మెచ్చుకోకున్న బాధనే. నీ ఎవ్వ ఫస్ట్ లొల్లి యాపిగా తొక్కలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ని చేరింత వంచకరి. రోహిత్ అన్న ఇంత మిడిమేళమైన పిచ్చి మీద ఏం జప్పరిత్తివే? అరే శంకర్ సినిమాకి ఏఆర్ రెహమాన్ వాయించినట్టు, గా కేజీఎఫ్ కి మన రవి బస్రూర్ అన్న దంచినట్టు, ఆడియో ఫంక్షన్లలో మన బండ్లన్న రెచ్చిపోయేటట్లు ఏం వాయిత్తివే? దెబ్బకు తెల్లనాయలకు వాయి ఉట్టిత్తివి. మళ్ళేమనుకున్నావు తమ్ముడు? గిట్టుంటది మనతోని. ఎనీహో కరెక్ట్ టైంలో సపోర్ట్ ఇచ్చినావు తమ్ముడు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్స్ అన్న. నీ ఎవ్వ రివెంజ్ మ్యాచ్ అంటే ఏమో అనుకున్నా. మరి ఇంత ఘోరంగా 103కే బిస్కెట్ అవుతామని బొత్తి గనకలేవా? నిజంగానే బాబాయ్ టార్గెట్ ఉత్త 172. సింపుల్ గా ఊదయ్యొచ్చు అనుకుంటే నీ ఎవ్వ బాల్ పైకి జానడు కూడా లెత్తలేదు. అన్ని బుస్సు బాల్ ఎత్తుర్రు. పైగా వెనకాలగా పంతుగాడు ఒకడు నక్కి కాసోను గాలవన్నాడు. గిట్ట గెర్ర దాడితిలో లేనో గట్ట పిసికి పడేసినాడు. నీ ఎవ్వ నేనున్న కథ వేరే ఉండయేమోనే. మళ్ళేమనుకున్నారు వ్యాగి పంతుతో మామూలుగా ఉండది. బ్యాట్ నుంచి రన్స్ రాకుంటే కీపింగ్ నుంచి పుల్లలు పీకి పడేత్తా గట్టుంటది మనతోని. నయన పంతు నువ్వైతే చాలా అదృష్టవంతునివి తమ్ముడు. గా బట్లర్ గాని క్యాచ్ గాని నేలపాలు చేసింటే గాడనే మ్యాచ్ ఆపి నీ పెళ్లి చేస్తుంటివే. ఏ అంత ఇంపార్టెంట్ క్యాచ్ ని ఎట్ట డ్రాప్ చేత్తన్నా? కొంపదీసి ఒకేలాగానే జారిపోయింటే నీ ఎవ్వ డ్రెస్సింగ్ రూమ్ మొత్తాన్ని రొచ్చు చేస్తుంటివి. తెలదా అన్న ఎన్ని జుల్లే? నాయన బట్లరు టాస్ గెలిచిన మ్యాచ్ వీకిందంటే మీరెంత దేర్దిమ్మగల్లో అర్థమైతాందివే. నిజంగా నాకు కూడా ఇప్పుడే అర్థమైతాంది. ఏమనివే? వాన మూడం లేచినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగే చెయ్యాలా, లేకుంటే ఇగో గిట్టే కంగ్రాచులేషన్స్ రోహితు. నాకు ముందే తెలిసే గీ తెల్లనాయలకంత సీన్ లేదని. మాక్రము గది సరే గాని ఓ తూరి బాగా గుర్తు తెచ్చుకొని గుర్తు చేయవే. మనకి రివెంజ్లు ఏమన్నా పెండింగ్ ఉన్నాయో ఏమో. ఓసని గస్ వంటివి ఏం లేవన్నో. అసలు రివెంజ్లు పెట్టుకనికే మేమేం గా ఎర్ర నాయలమో గీ తెల్ల నాయలమో లేకుంటే గా తీట నాయలమో గా పాక నాయలమో కాదే. ప్యూర్ గా రేలంగి మామ తాలూకొల్లం. నీకు తెలుసు కదనే. సారీ తమ్ముడు, ఇప్పుడు రివెంజ్ల టైం నడుతాంది. పనిలో పని అనే అడుగుతున్నా గంతే. ఏహే మీరేందిలే నన్ను పెట్టుకొని గిట్ట పెదపడుతున్నారు? నీ ఎవ్వరు నా టిప్స్ తో ఇండియాని సునాయాసంగా పిసికెత్తతి బుగులు పడాకరి. జస్ట్ ఓ 16 నూరులు ఫోన్ పే చేయరువే నేను చూసుకుంటా గాని. సూత్తున్నవనే రోహిత్ అన్న? సుత్తున్నా అన్ని చూస్తున్నా. ఇన్ని దినాలు మన ఓనిగాన్ల వీక్నెస్ లను మన ఆపోనెంట్లకు చెప్పి దెబ్బ కొట్టాలని చూస్తున్నా. గీ బువామకి బుద్ధి చెప్పే టైం వచ్చింది. నీ ఎవ్వ మొన్న టీజర్ చూసిర్రు, నిన్న ట్రైలర్ చూసిర్రు. ఇప్పుడు అసలు బొమ్మ చూస్తారు, చూపిత్తా. గా బువామకి మాకు బొత్తిగా సంబంధమే లేదే. వాడేదో పైసల కోసం గట్ల టిప్స్ అని చెప్పి అందరిని మోసం చేస్తా బతుకుతాండు. కావాలంటే ఓ దొరికి ఇది చూడే. వారిని బువమ్మన్నా నీకు కొంచెమన్నా ఉందేనే? అరే సొంత టీం కి టిప్స్ ఇయ్యనీక దేడిది మాగడన్న పైసలు తీసుకుంటాడానే? నేను తీసుకుంటే తమ్ముడు తప్పేముంది? గిది వ్యాపారం, పైసల కాడే తల్లి పిల్ల ఒకటే. కావాలంటే ఫోన్ పే చేయరి, లేకుంటే మీ కర్మ. తమ్ముడు గీ దునియాలో గా పాకనైన్లను గా బంగ్లనైన్లను శ్రీరామచంద్రులన్నా నమ్ముతానేమో గాని గీ బువామ్మని మాత్రం బొత్తిగా నమ్మనువే. నీ ఎవ్వ మ్యాచ్ అయితే రాని దబిడి దిబిడే. సుత్తన్నా సుత్తా. నువ్వు ఎట్లా పుల్ షాట్లు చెప్తావో గా సూర్యగాడు ఎట్లా సుప్పుల షాట్లు పీక్తాడో నేను కూడా చూస్తా. గీ ఫైనల్లో నా టిప్స్ తో మా ఓనిగాలను గెలిపించి నా బ్రాండ్ వాల్యూ ఎట్ట పెంచుకుంటున్నా చూడు. సుత్తునవనే విరాటు గా బువామ చూడే ఎట్లా ఒగలు పడుతున్నాడో. నీ ఎవ్వ ఇంకా ఈ మ్యాచ్లు అయితే నువ్వు ఖచ్చితంగా ఆడి తీరాల చూడే. యా మాట కామాట రోహితు. ఐపీఎల్ లో ఓపెనింగ్ వచ్చి ఎట్ట జప్పరిత్తుంటే దెబ్బకు టిప్పుకి 50లు 100లు ఆరెంజ్ క్యాపులు వస్తుండే. నీ యాల్దికి ఇప్పుడు నా బ్యాట్ కి ఏమైందో ఏమో నేను ఆ మాట బొత్తిగినకుంది. విరాట్ అన్న నీ ఫామ్ బోనిక కారణం ఏందనుకున్నవే? గా పొట్టోడు 3 రస్తాల కాడ చేతబడి చేస్తుండే. గందుకే కావాలంటే ఓ తూరు గిది చూడే.
చేతబడి లేదు అమ్మబడి లేదు. వివాట్ వింటేజ్ విరాట్ దెబ్బకు తెరుచుకుంటున్న నోర్లన్నీ మూసుకోవాలి. ఎస్ మొన్నగా ఎర్ర నాయన్ల మీద రివెంజ్, నిన్నగి తెల్ల నాయన్ల మీద రివెంజ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకా గి బువమ్మన్న తాలూకోళ్ళు ఒక్కరే మిగిలిర్రు. నీ యాల్ది వింటేజ్ ఇట్టి మ్యాన్ సుత్తున్నాం. ఇంకా విరాటన కూడా విరాట పర్వం పార్ట్ 2 చూపిస్తే సరి ఈసాల కప్పు నమ్దే. మీరేమంటారు ఫ్రెండ్స్? నైట్ అల్లా మేలుకున్నందుకు మనోళ్ళైతే న్యాయం చేసిర్రు. మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారో.